మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ దుబ్బాకలో చిత్తుగా ఓడిపోయారని అన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. కామారెడ్డిలో ఓడిపోయిన కేసీఆర్ తెలంగాణ అంతటా ఎందుకు తిరుగుతున్నారంటూ కౌంటర్ ఇచ్చారు రఘునందన్ రావు. వెంకట్రామరెడ్డి గారు ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, ఇదే జిల్లాలో కలెక్టర్గా పనిచేసిన వ్యక్తి. ఆ ఇద్దరు అభ్యర్థుల కథ మీకు తెలుసు, నేను కొత్తగా చెప్పేదేం లేదు. బీజేపీ క్యాండిడేటు 100కి 100 అబద్ధాలు మాట్లాడతాడు. నరేంద్ర మోడీది ఎంత గ్యాసు, రఘునందన్ రావు కూడా అంతే గ్యాసు, అందులో ఏం అనుమానం లేదు. నిజమే కదా? దుబ్బాకలో ఇదే ప్రభాకర్ రెడ్డి చేతిలో మొన్న దాదాపు 55,000 ఓట్లతోని చిత్తు ఓడిపోయినాడు. నేను ఒక్కటే మాట మిమ్మల్ని అడుగుతున్నా, మెదక్ దుబ్బాకలో అసెంబ్లీకే చెల్లనటువంటి రూపాయి మరి మెదక్ పార్లమెంట్లో చెల్తుందా? రఘునందన్ దుబ్బాకలో ఓడిపోయిండు. నువ్వు ఏడు ఓడిపోయినావు కేసీఆర్? నువ్వు ఏడు ఓడిపోయినావు అంటున్నా. కామారెడ్డిలో ఓడిపోలేదా? ఆ మాత్రం కూడా లేదా? నాకు మాట్లాడడం రాదా? రఘునందన్ మాట్లాడితే గ్యాసు, నరేంద్ర మోడీ మాట్లాడితే సోయి లేదు. నేను నీకంటే ఎక్కువ మాట్లాడగలుగుతా. అవగాహన ఉండి మాట్లాడుతున్నావా? సంస్కారం ఉండి మాట్లాడుతున్నావా? సోయి ఉండి మాట్లాడుతున్నావా? నేను కూడా మాట్లాడగలుగుతాను కదా. రఘునందన్ దుబ్బాకలో ఓడిపోయాడు, రఘునందన్ మెదక్లో పోటీ చేస్తున్నాడు. మరి నువ్వు కామారెడ్డిలో ఓడిపోయినావు కదా, నువ్వెందుకు తిరుగుతున్నావు తెలంగాణ అంతా? నీ అయ్యే జాగిరా నా తెలంగాణ? నాకు రాదా అయింది భాష? నీకంటే బాగా మాట్లాడతా, నీకంటే మంచి సంస్కృతంలో మాట్లాడతా. ఏదో 53,000 ఓడిపోయిండు, సిగ్గుండాలే పోలీసు వాళ్ళతో పైసలు వచ్చి గెలిచిన నీ ముఖానికి నీదో గెలుపు, నువ్వు నా గురించి మాట్లాడుతున్నావా? నేను అనుకున్నా ఒక హరీష్కే ఎండదెబ్బ కొట్టి దిమాగ్ దొబ్బింది అనుకున్నా, నీకు కూడా దొబ్బినట్టు కనబడుతుంది.